ఏమిటి ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా లోపల భయం వేస్తుంది బాసు. దించు. అసలే పెద్ద హోటల్, తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు. తిరిగి వస్తావో లేదో. టెంకి మీద ఒకటి ఇచ్చారంటే దెబ్బతో మరుగుజ్జు అయిపోతావు అనుకున్నావు. టెంపి ఎన్నాళ్ళని జేబులు పర్సులు కత్తిరిస్తూ కూర్చుంటాం. జీవితంలో మనం పెద్దోళ్ళం కావద్దా? ఇలాంటి హోటల్ కట్టద్దా? కట్టాలంటే మరి ఇలాంటి సాహసం చెయ్యాలి. నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను. అంతవరకు మన కారు దగ్గర కూర్చో. మొదటి రోజే ఇంత కష్టపడి పనిచేసావంటే జీవితంలో నువ్వు తప్పకుండా పైకి వస్తావు చిట్టి. మరి నువ్వు చెప్పాలి జీవితంలో పైకి వస్తానని. టెంపే మొహం నువ్వును. అయ్య బాబాయ్, ఏం జరిగింది? అదే ఆ రోజు హోటల్లో మనకు తగిలాడే వాడు ఇప్పుడు మళ్ళీ నాకు టింబర్ యార్డ్ లో తగిలి చక్రపాణి ఆ ఫోటోలు ఎక్కడ, ఆ ఫిల్మ్ ఎక్కడ అంటూ నా మీద పడ్డాడు. నువ్వు ఊరుకున్నావా? మనం ఊరుకుంటావా? పాట్ మన్నాలు పీకనంతే. అంతే కదా మరే. అది సరే, ఉద్యోగం ఇప్పిస్తానన్న సోంబేర్ గడేడి అన్ని వెనకాల రాలేదా? గొప్పదాని మరి గొప్ప చెప్పావు నాకు. సరే గాని చిట్టి, నాకు చిన్న సాయం చేసి పట్టువా. ఏంటది? వాడెవడో 4 బొట్లు ఆర్డర్ చేసి ఇంతవరకు అడ్రస్ లేడు. వాడు అడ్రస్ ఏమో బెసెంట్ నగర్ నంబర్ 14 ఇల్లు. ఇచ్చేసి ఆ డబ్బులు కాస్త తెచ్చిపెట్టువా. ఏమే, నాకు ఉద్యోగం లేకపోయేసరికి ఎంత లోకువైపోయానే నీకు. బావా, నా చిట్టి బావా, నేను అలా అనుకోను బావా. ఎదురింటో పిచ్చి పిల్ల ఉంది. చూడటానికి బాగానే ఉంటుంది అనుకో, కానీ ఏ సమయంలో ఏం చేస్తుందో పాప ఆ పిల్లకే తెలీదు. మగరాయిలా ఫుట్బాల్ ఆడుతుంది, మగాళ్ళ వెంట పడి పాటలు పాడుతుంది. అసలు ఇంతకీ ఆ పిల్ల ఆడపిల్లోడో మగ పిల్లో అర్థం కాదు గాని మొత్తానికి ఆడపిల్ల మాత్రం కాదమ్మా. మొన్న ఏమైందో తెలుసా? నా మీద రాళ్ళు విసిరింది. దూరంగా ఉంది కాబట్టి సరిపోయింది గాని అదే దగ్గరుంటేనా జుట్టు పట్టి వంగదీసి. ఇప్పుడు దగ్గరే ఉన్నానుగా, ఏం చేస్తావో చేసుకో, చూద్దాం. నువ్వు పైకి ఎలా వచ్చావు? మెట్లెక్కి. ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? రోడ్డు మించి. అసలు అసలు ఎందుకు వచ్చావు? నీకోసం ఏం రాలేదు పెద్ద గొప్ప, నా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చాను. లక్ష్మి కోసమా? నీకు లక్ష్మికి ఎలా నుంచి పరిచయం? జస్ట్ 5 నిమిషాల క్రితం. నువ్వు కావాలని కోరుకుంటే నీతో కూడా 1 minute లో స్నేహం చేస్తా. వద్దు భద్రకాళి, ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూస్తున్నారుగా ఎవరు? ఎక్కడి నుంచి? అటు చూడు. ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి కాగితాలు, ఏమిటి డబ్బాలు? ఇదంతా నాకు కుదరదు అంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్. ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పి నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ, మీరంతా స్టాండింగ్ కదా. ఇప్పుడు సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, సిట్టింగ్, స్టాండింగ్, స్టాండింగ్, స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం మెక్కుతున్నావు? అంజద్ ఖాన్ బాడీ పెంచేసావు. నా పేరు అంజద్ ఖాన్ కాదండి, జితేంద్ర. నీ పేరు జితేంద్ర. ఈ రోజు నుంచి నీ పేరు పిప్పళ్ళ బస్తా. ఎలా ఉందిరా? పిప్పళ్ళ బస్తా బాగోలేదా? బాగుందండి. అది సరే కాని రే, అందరూ స్టాండ్. ఆర్వేషం వేసుకుని మనకంటే బాస్ ముందు వచ్చేసాడంటావా? వచ్చేసాడు, అందులో డౌట్ లేదు. తప్పుకో. సవారీ చాహియా యా నహీ? నన్ను రక్షించండి బాబు, ఇందులో నా తప్పేమీ లేదు. నేను వద్దు 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 అంటుండే బొమ్మాయి నన్ను తీసుకొచ్చాడు బాబు. నిజం బాబు, నిజం బాబు. మీరు తెలుగోళ్ళా? ఏంటి బాంబే దిగారు? పనేంటి? అయితే బాబు నువ్వు పేరు జనార్దన్, అందరూ ముద్దుగా జానీ అంటారు. పుట్టింది అమలాపురం, పెరిగింది హైదరాబాద్, బతుకుతుంది బాంబేలో. అవును, ఇంతకీ మీదేవరు? మాది చెప్పక్కలా, మీ ఫేసులు చూసాను తెలుస్తుంది ఆమదాల వలసని. అవును, ఎక్కడ దిగాలి మీరు? మామూలుగా ఉండే హోటల్ కి తీసుకెళ్ళామా? ఓకే, నాకు వదలండి. ఎక్కడెక్కడ? జానీ భాయ్ రోకో, జానీ భాయ్, జానీ భాయ్. క్యా బే? మీరు కూడా వెనకేసుకొస్తారు. ఈ సంగతి మీకు తెలీదు. ఒత్తు పోగుడు. మన సంతలో ఓ గేదెను చూసి రాణి నా రాణి అని పిలిచాడు. అక్కడున్న వాళ్ళంతా నన్ను చూసి గోళ్ళు నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. అసలు ఈ గొడవ మీ మధ్య ఎంతకాలం నుంచి జరుగుతోంది? 3-4-5 మాసాలు పెట్టి స్వామి. ఎందుకలా అబద్ధాలు ఆడతావు? 6 ఏళ్ళు రాలేదు. ఒరే అంజీ, నీకు రాను రాను బుద్ధి లేకుండా పోతుంది ఏమిట్రా? అసలు ఆడవాళ్ళతో గొడవ ఏమిట్రా నీకు? ఆడవాళ్ళతో నేను ఎక్కడ గొడవ పెట్టాను స్వామి?
దీంతోనేగా ఆ? అదో స్వామి. ఒరేయ్ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి. అమ్మా రాణి, స్వామి, వాడెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. ఏంట్రా? ఆ రవిబాబు నువ్వు తిట్టావని చెప్పి ఎలకొమ్మ తాగేసి హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు చుట్టం వస్తే మీరంతా ఎలా ఏడ్చి శోకాలు పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేశారా? బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాం గురు. ఏదో ఒకసారి మీ టాలెంట్ చూపించండి. గురు రెడీ. గురు గురు చిట్టం వచ్చేస్తుంది. కానీ దేవుడా. మీరు నిశ్శబ్దంగా ఉండండి. డాక్టర్, ఈయన పరిస్థితి. ఆఖరి క్షణాల్లో ఉన్నాడు, ఏమీ లాభం లేదు. డాక్టర్, ఇందాకటి వరకు నీ పేరే కలవరించాడు. చూడమ్మా, ఈ లోకంలో ఏ వైద్యము బ్రతికించలేని మనుషుల్ని నిజమైన ప్రేమ బ్రతికిస్తుంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే. నన్ను ఏం చేయమంటారు డాక్టర్? గుండె కూడా ఆగిపోతున్న అతని చెవిలో నీ మనసులోని మాట చెప్పమ్మా. అమ్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పెసరట్టు ఉప్మా అని చెత్త మాటలు కాకుండా 4 ప్రేమ మాటలు చెవిలో ఊదమ్మా. ఊపిరి పోసుకుంటాడు బిడ్డ. ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియని మనిషిని నేను. నిజానికి ఆగు. మాయా తౌతి మాయా, మాయా మాయా, నీ దండం పెడతాను. అవతల అమ్మకి. మాయా, ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. నీలోనూ నాలోనూ ప్రవహించేది ఒకే రక్తం. మొండితనం, పట్టుదల నీకెంతుందో నాకు అంతకంటే ఎక్కువే ఉంది. నేను చెప్పేది విని నువ్వు నాతో వచ్చేంత వరకు నేను గుమ్మ వచ్చి కదలను. నువ్వు నాతో ఎలా రావు అది చూస్తాను. నాన్న, ఒక్కసారి తలుపు తెరిచి అన్నం పెట్టు.